అందరికీ నమస్కారం. మన శరీరంలో ఎముకల ఆరోగ్యం గురించి ఆలోచించినప్పుడు మనకు తెలియకుండానే వాటిని బలహీనపరిచే ఒక సమస్య ఉంది. అదేంటంటే ఆస్టియోపొరోసిస్. ఇది చాలా నిశ్శబ్దంగా వస్తుంది. అంటే చాలామందికి ఇది ఉన్నట్టు కూడా తెలియదన్నమాట. సో ఈరోజు మనం దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. మనకు తెలియకుండానే లోపల ఎముకలు మెల్లమెల్లగా బలహీనపడిపోతున్నాయి. కాని బయటకి ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. నొప్పిలేదు, ఏమీ లేదు. ఇదే ఆస్టియోపోరోసిస్తో ఉన్న అతిపెద్ద చిక్కు. ఎందుకంటే లక్షణాలు బయటపడే సమయానికి చాలా ఆలస్యమైపోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఆ తేడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎడమవైపు ఉన్నది చూడండి, అదొక ఆరోగ్యకరమైన ఎముక. ఎంత గట్టిగా పటిష్టంగా ఉందో. ఇక కుడివైపు ఉన్నది ఆస్టియోపొరోసిస్ వచ్చిన ఎముక. అచ్చం తేనెపట్టులాగా బోలుగా రంధ్రాలతో నిండిపోయింది కదా. ఆ చిన్న చిన్న రంధ్రాల వల్లే ఎముక తన బరాన్ని కోల్పోయి పెళుసుగా తయారవుతుంది. అప్పుడు చిన్నపాటి దెబ్బ తగిలినా సరే ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఆస్టియోపొరోసిస్ అంటే ఎముకల సాంద్రత అంటే డెన్సిటీ తగ్గిపోయి అవి వీక్గా అవ్వడమన్నమాట. అందుకే దీన్ని ఒక నిశ్శబ్ద వ్యాధి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఎముక విరిగేంతవరకు దీని లక్షణాలు బయటపడవు. అంటే ఊహించని విధంగా చిన్నగా జారిపడినా లేదా మామూలుగా తగిలినా కూడా ఫ్రాక్చర్ అయ్యేంత బలహీనంగా తయారవుతాయి. సరే, ఇంతకీ ఈ నిశ్శబ్ద శత్రువు ఎవ్వరిమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది? అసలు ఈ ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువుంటుంది? ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ ప్రమాదం ఎక్కువగా ఉండేది ఎవరికంటే ముఖ్యంగా మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే 60 ఏళ్లు దాటిన వాళ్లలో కూడా రిస్క్ ఎక్కువ. వీటితో పాటు ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబంలో ఎవరికైనా ఇదివరకే ఈ సమస్య ఉంటే, లేదా మరీ సన్నగా ఉన్నా, ఇంకా మన ఆహారంలో కాల్షియం, విటమిన్ డి లాంటివి తక్కువగా తీసుకున్నా, అస్సలు శారీరక శ్రమ లేకపోయినా దీని ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా దీనికి కారణం కావచ్చు. ఉదాహరణకు ప్రెడ్నిజోన్ లాంటి స్టెరాయిడ్ మందులు ఎక్కువ కాలం వాడాల్సి రావడం, థైరాయిడ్ సమస్యలకు ట్రీట్మెంట్ ఎక్కువైనా లేదా త్వరగా మెనోపాజ్ వచ్చినా, ఇంకా సీలియాక్ లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులున్నా కూడా ఆస్టియోపొరోసిస్ రిస్క్ పెరుగుతుంది. మనం ముందే అనుకున్నాం కదా, ఇది చాలా కాలం వరకు సైలెంట్గా ఉంటుందని. కానీ పరిస్థితి ముదిరాక కొన్ని హెచ్చరిక సంకేతాలు బయటపడతాయి. మరి అవేంటో చూద్దాం. కొంతమందిలో వయస్సు పెరిగే కొద్దీ ఎత్తు తగ్గడం గమనిస్తూ ఉంటాం. లేదా పైవీపు భాగంలో కొద్దిగా గూని రావడం, అంటే కాస్త వంగినట్లు కనిపించడం. కొన్నిసార్లు చిన్నగా వంగినా కూడా అకస్మాత్తుగా నడుములో తీవ్రమైన నొప్పి రావడం. ఇవన్నీ కూడా హెచ్చరికలే కావచ్చు. కాని అన్నిటికంటే ముఖ్యమైన ప్రమాదకరమైన సంకేతమేంటంటే చిన్నగా కింద పడినా సరే ఎముక విరగడం. అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఈ ఫ్రాక్చర్స్ సాధారణంగా 3 చోట్ల ఎక్కువగా అవుతుంటాయి. 1 వెన్నెముక, 2 తుంటి ఎముక, ఇంకా 3 మణికట్టు. ఉదాహరణకు కింద పడుతున్నప్పుడు బ్యాలెన్స్ కోసం చెయ్యి అడ్డం పెడతాం కదా, అలాంటప్పుడు మణికట్టు విరిగే అవకాశం ఎక్కువ. లేదా పక్కకు పడితే తుంటి ఎముక విరిగే ప్రమాదముంటుంది. సరే, ఈ లక్షణాలన్నీ చాలా లేటుగా కనిపిస్తాయి కదా. మరి అలాంటప్పుడు ఈ సమస్యను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానమేంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం డయాగ్నోసిస్ ఇంకా ట్రీట్మెంట్ విషయానికి వద్దాం. అంటే డాక్టర్లు దీన్ని ఎలా నిర్ధారిస్తారు? ఒకవేళ సమస్య ఉందని తెలిస్తే ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? వీటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఆస్టియోపోరోసిస్ను కన్ఫర్మ్ చేయడానికి ఒక స్పెషల్ టెస్ట్ ఉంది. దాని పేరే DXA స్కాన్. దీన్నే బోన్ డెన్సిటీ టెస్ట్ అని కూడా అంటారు. ఇది అస్సలు నొప్పిలేని ఒక సింపుల్ టెస్ట్, ఒక రకమైన ఎక్స్రే లాంటిది అనుకోవచ్చు. ఈ స్కాన్ ద్వారా ఎముకల్లో ఖనిజ సాంద్రత అంటే బోన్ మినరల్ డెన్సిటీ ఎంతుందో ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ రిపోర్ట్లో వచ్చే టీ స్కోర్ను బట్టి ఎముకలు ఎంత బలంగా ఉన్నాయి లేదా ఎంత బలహీనపడ్డాయనేది డాక్టర్లు నిర్ధారిస్తారు. ఇక్కడ మనం 2 విషయాలను వేర్వేరుగా చూడాలి. 1 ప్రివెన్షన్ అంటే నివారణ, 2 ట్రీట్మెంట్ అంటే చికిత్స. నివారణ అనేది ఈ సమస్య రాకుండా మన జీవితాంతం ఎముకల సాంద్రతను కాపాడుకోవడం మీద ఫోకస్ చేస్తుంది. దీనికి మంచి ఆహారం, వ్యాయామం చాలా ముఖ్యం.
ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇది ఒకసారి ఆస్టియోపొరోసిస్ అని నిర్ధారణ అయ్యాక ఫ్రాక్చర్స్ కాకుండా రిస్క్ తగ్గించడంపై దృష్టి పెడుతుంది. దీనిలో మందులు, స్పెషల్ జాగ్రత్తలుంటాయి. మరి ఎముకల్ని బలంగా ఉంచుకోవాలంటే నివారణ కోసం ఏం చెయ్యాలి? దీనికి ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటిది బరువు మోసే వ్యాయామాలు, అంటే వాకింగ్, మెట్లు ఎక్కడం లాంటివి. అలాగే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేయాలి. ఇక రెండో స్టెప్ కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, పాలు, పెరుగు, రాగి, ఆకుకూరలు లాంటివి అన్నమాట. మూడోది విటమిన్ డి. సూర్యరశ్మి నుండి మనకిది లభిస్తుంది. అవసరమైతే డాక్టర్ సలహాతో సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఉంటేనే శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహిస్తుంది. ఒకవేళ డాక్టర్ టెస్టుల తర్వాత ఆస్టియోపొరోసిస్ ఉందని నిర్ధారిస్తే అప్పుడు ట్రీట్మెంట్ ప్లాన్ వేరేలా ఉంటుంది. సాధారణంగా శరీరంలో కాల్షియం, విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉంటే వాటి కోసం సప్లిమెంట్స్ ఇస్తారు. అలాగే ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి బిస్కాస్ఫోనేట్స్ లాంటి కొన్ని ప్రత్యేకమైన మందులు సూచిస్తారు. వీటితో పాటు కింద పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. అంటే కంటి చూపును రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం, బ్యాలెన్స్ కోసం ట్రైనింగ్ తీసుకోవడం లాంటివి చేస్తారు. ఓకే, మనం దాదాపుగా చివరికి వచ్చేశాం. సో ఇప్పటివరకు మనం చర్చించుకున్న వాటిల్లోంచి కొన్ని ముఖ్యమైన విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే కొన్ని సాధారణ అపోహలను కూడా తొలగించుకుందాం. చాలామంది అనుకునే ఒక పెద్ద అపోహ ఏంటంటే, ఎముకలు బలహీనపడటం అనేది వయస్సు పెరిగాక వచ్చే మామూలు విషయమే గదా అని. కానీ ఇది అస్సలు నిజం కాదు. ఆస్టియోపొరోసిస్ అనేది సహజంగా వచ్చే వృద్ధాప్య లక్షణం కాదు, అది ఒక వ్యాధి. కానీ ఇక్కడ శుభవార్త ఉంది. దీనికి సరైన చికిత్స అందుబాటులో ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, కేవలం కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటే అంతా సెట్ అయిపోతుంది అనుకోవటం కూడా పొరపాటే. కాల్షియం అవసరమే, కానీ అది ఒక్కటే సరిపోదు. ఎముకల ఆరోగ్యమనేది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. అంటే సరైన వ్యాయామం, తగినంత విటమిన్ డి, ఇంకా అవసరాన్ని బట్టి డాక్టర్లిచ్చే మందులు, ఇవన్నీ కలిస్తేనే సరైన ఫలితం ఉంటుంది. మరి ఈ సమాచారాన్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మన ఎముకల ఆరోగ్యం కోసం ఈ రోజునుంచే ఒక చిన్న మార్పును అలవాటు చేసుకోగలమా? అది కేవలం ఓ 5 నిమిషాల నడక కావచ్చు, లేదా రోజువారీ భోజనంలో కాస్త ఆకుకూరలు చేర్చుకోవడం కావచ్చు. మార్పు చిన్నదే అయినా దాన్ని ఇప్పుడే మొదలుపెట్టడం ముఖ్యం. ఎందుకంటే మనల్ని నిలబెట్టే పునాదే మన బలమైన ఎముకలు.